500కి 50 టెస్టులు చేసే ఆన్లైన్ ప్లాట్ఫామ్ దగ్గరికి వెళ్ళాలా? ఆర్ఎల్స్ క్వాలిటీ పేరుతో ఎక్కువగా ఛార్జ్ చేస్తున్న డయాగ్నోస్ సెంటర్స్ కానీ హాస్పిటల్కి వెళ్ళాలా? 500 రూపీస్కి 50 పారామీటర్స్. ఒకవైపు మనీ లాస్ అవుతాం, ఇంకోవైపు ఆరోగ్యం లాస్ అవుతాం, ఒక్కొక్కసారి ప్రాణం మీద కూడా తెచ్చుకోవచ్చు. ఒక ల్యాబ్ లేని వాళ్ళు, ఒక మిషనరీ లేని వాళ్ళు చాలా తక్కువలో సర్వీసులు ఇస్తున్నారు. మీ శాంపిల్ ఎక్కడ టెస్ట్ అయిందనేది మీకు గ్యారంటీ ఉండదు. ఎవరు శాంపిల్ కలెక్ట్ చేసుకుంటారో తెలియదు. అసలు అదే పేషెంట్ ది చేశాడా లేదా అది కూడా నాకు డౌట్. ఈ రోజు సిటీలో స్విగ్గీ అండ్ జొమాటో లాగా లో దేర్ ఆర్ ఏజెన్సీస్ ఫ్లైట్ ఫోటోస్ పంపిస్తారంట, దాన్ని బట్టి రిపోర్టింగ్ చేయించుకుంటారు. ఇట్లా ప్రతి దగ్గర జరుగుతుంది. సిటీస్, రూరల్ ఏరియాస్ అనే కాదు, సిటీస్ లో కూడా జరుగుతుంది. ఎందుకంటే మ్యామోగ్రామ్ క్యారీస్ 1% రిస్క్ ఆఫ్ గెటింగ్ క్యాన్సర్. ఒక పర్సన్ వచ్చి అక్కడ ఉన్న ప్యాకేజ్ చేయించుకోవడం బెటరా? ఆర్ఎల్స్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాది ఇది, నా ఫ్యామిలీ హిస్టరీ సార్, ఇది నా ఏజ్, నాకున్న ప్రాబ్లమ్స్ ఇవి, నా హ్యాబిట్స్ ఇవి, ప్యాకేజీని డిజైన్ చేయించుకోవాలంటే ఈ టెస్ట్ ఇవన్నీ చేయించుకోవాలి అని చెప్పి వెళ్ళి చేయించుకోవడం బెటర్ అంటారు. ఎస్పెషల్లీ కోవిడ్ తర్వాత జనాలు భయపడిపోయి సడన్ హార్ట్ అటాక్ వస్తుందని. The CT itself gives you some radiation which exposes you to some risk of cancer. MRI 7,000 to 7,500 చేస్తున్నారన్నారు. There are centers half of the price కూడా చేస్తున్నారు. అదే సెంటర్లో డే టైంలో కాస్ట్ ఉంటుంది, నైట్ టైంలో కాస్ట్ ఉంటుంది. Maybe COVID vaccine was built in a very short time. దానివల్ల జనాల నమ్మకం కొద్దిగా వ్యాక్సిన్స్ మీద అనేది. పేరెంట్స్కి ఎవరికో క్యాన్సర్ ఉంది, పిల్లలకి క్యాన్సర్ వస్తుంది. సో వీ లుక్ ఫర్ దట్ స్పెసిఫిక్ జీన్, దట్ ఈస్ కాల్డ్ జెనెటిక్. జీన్ ఇంజనీరింగ్ అంటే ఏంటి సార్? దాన్ని కూడా మనం బాడీని మనం బిల్డ్ చేసుకోవచ్చా ఏంటి అసలు జీన్ ఇంజనీరింగ్ అంటే? జీన్ ఇంజనీరింగ్ చేసేస్తే రేపు అసలు లైఫ్కి వాల్యూ ఉండదేమో అని చెప్పి ఐ థింక్ 1990s లో US లో సంబడి వాజ్ డూయింగ్ రీసెర్చ్, ఆ ప్రాజెక్ట్ని అక్కడే కిల్ చేసేసారు.